ఇప్పుడు మీరు అన్నట్టుగానే ర్యాంక్ రాని వాళ్ళు ఎవరైతే లోయెస్ట్ ర్యాంక్ లో ఉంటారు, ఇప్పుడు 100 వచ్చింది అనుకుందాం ర్యాంక్, వాళ్ళు కొనుక్కుని వెళ్ళిపోతున్నారు. క్వాలిఫై కాదండి, క్వాలిఫై మార్క్ ఉంటుందండి. ఇప్పుడు జరిగిన ఎగ్జామ్ ప్రకారం 145 వచ్చేసి 144 అండి లాస్ట్ ఇయర్ క్వాలిఫైయింగ్ మార్కు. ఓసీ వాళ్ళకి బీసీ వాళ్ళకి 144 అండి. ఓబీసీ ఎస్సీ ఎస్టీలకు అయితే మీకు 113 ఉంటే చాలండి. సరే పోనీ అదే వచ్చింది అనుకుందాం, వాళ్ళు కూడా వెళ్ళి కొనేసుకుని చదివేస్తున్నారు కదా, ఎంతవరకు కరెక్ట్? రైట్ అండి. అంటే మీకు ఇప్పుడు గుర్తించాల్సిన విషయం ఏంటంటే ర్యాంక్ వచ్చినోడు ఎంబీబీఎస్ చేయొచ్చు, డబ్బులు ఉన్నోళ్ళు కూడా చేయొచ్చండి. ఇదే చెప్తుంది గవర్నమెంట్, అదే దాన్ని ఫాలో అవుతానండి. అంటే ఇప్పుడు ర్యాంక్ వచ్చేది ఎవరికి వస్తుంది? బాగా కష్టపడి తెలివి ఉపయోగించి ఆన్సర్ చేసిన వాళ్ళకి వస్తుంది. తక్కువ వచ్చిందంటే దాని అర్థం వాళ్ళకంటే తక్కువగా పర్ఫామ్ చేసినట్టే కదా, వీళ్ళు కూడా వెళ్ళిపోతే ఏమిటి? దీనికి క్రైటీరియా ఏమంటారంటే, మంచి క్వశ్చన్ అండి. దీనికి క్రైటీరియా ఉందండి. మీకు నీట్ ఎగ్జామ్ వచ్చేసి టోటల్గా 22 లక్షల మందికి జరిగిందండి. మనకున్న సీట్లు 1,25,000 సీట్లు అండి. దీంట్లో మీరు డివైడ్ చేసి చూడండి, 60% ఆఫ్ ది సీట్లు ఏ కేటగిరీ అండి, 25% ఆఫ్ ది సీట్లు బి కేటగిరీ అండి, 15% ఆఫ్ ది సీట్లు సి కేటగిరీ అండి. ఓకేనా మేడం? అయితే వీళ్ళు ఏమంటారంటే ఈ రాసిన 22 లక్షల మందిలో 48.82% పీపుల్ క్వాలిఫై గారండి. గొప్ప విషయం. ఓకేనండి. అంటే ఈ 113 రానోళ్ళు 144 రానోళ్ళు ఉంటారండి. వీడికి ఎలిజిబిలిటీ లేదంటున్నాడు అండి. క్వాలిఫై అయితే నువ్వు డాక్టర్ అంటున్నారండి. ఈ క్వాలిఫై అయిన స్టూడెంటే విదేశాలకు వెళ్ళాలండి. నీట్ లేకుండా విదేశాలకి ఎంబీబీఎస్ కోసం వెళ్తే అది సర్టిఫికేట్ చెల్లదండి. ఖచ్చితంగా నీట్ క్వాలిఫై అయిన విద్యార్థి మాత్రమే వెళ్ళాలండి. అయితే మాకు ఎదురవుతున్న సమస్య ఏంటంటే, నీట్ క్వాలిఫై కాని పిల్లలు మా దగ్గరికి వస్తారండి. వచ్చి నేను వెళ్తా అంటాడు. మేము క్లియర్గా చెప్తాం, నేనైతే పంపించనండి, ఇంతవరకు పంపించలేదు, పంపించను కూడా. ఎందుకంటే ఆ సర్టిఫికేట్ వ్యాలిడ్ అవుతాం. అయితే వాడేమంటాడంటే గూగుల్లో ఎంక్వైరీ చేస్తాడండి, నీట్ క్వాలిఫై కాకపోయినా 5 ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ ఉన్నాయి కదా, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, యూకేలో నేను పీజీ చేస్తా అంటాడండి. ఇక్కడ తెలుగు సామెత ఉందండి, గుట్టెక్కలేనమ్మా స్వర్గానికి వెళ్తానందంట. ఇక్కడ నీట్ రాయలేనోడు ఈఎస్ఎంఎల్ఏ అసలు రాయలేడు మేడం. ఇది వాస్తవం. ఎందుకు రాయలేడంటే 9 గంటల సేపు ఎగ్జామ్ జరుగుతుందండి, 80,000 ఫీజు అండి, వరల్డ్ టఫెస్ట్ ఎగ్జామ్ అది క్లియర్ చేస్తారండి. ఆలోచించొద్దు పేరెంట్, 40 లక్షలు పెట్టి నువ్వు అక్కడికి పంపించి డాక్టర్ అని చెప్పుకోవడానికి తప్పితే అసలు ఇక్కడ మీకు ఆ సర్టిఫికేట్ మీద మీరు ప్రాక్టీస్ చేయడానికి కానీ లేకపోతే ఎక్కడన్నా పని చేయడానికి కానీ వాల్యూడ్ లేదండి. ఇది గమనించాలండి పేరెంట్స్. అలా టైట్ చేసిందండి. కాకపోతే గవర్నమెంట్ ఏంటంటే మనం విమర్శించే ఇది కాదు కాబట్టి దానికి కూడా మీకు ఇప్పుడు ₹1,00,00,000 పెట్టి సీటుకి కూడా కౌన్సిలింగేనండి. లాస్ట్ ఇయర్ కూడా కౌన్సిలింగ్ నడిచింది. 210 మార్కుల దగ్గర ఆగింది ఆ కౌన్సిలింగ్ కూడా. అక్కడ మీ దగ్గర డబ్బులున్నా క్వాలిఫై అయినా కానీ కొంతమందికి సీట్ రాలేదండి. బి కేటగిరీ కూడా క్రైటీరియా ఉందండి. అయితే మీకు బి కేటగిరీ, సి కేటగిరీకి క్యాస్ట్తో పని లేదండి, ఓన్లీ క్యాస్ట్తోనే పని. డబ్బు ఉంటే డాక్టర్ వచ్చండి, అది గవర్నమెంట్ చెప్తుందండి, యాక్సెప్టెడ్. విదేశాలకు ఎందుకు వెళ్తారు? ఈ డొనేషన్ ఉంది కదా, బి కేటగిరీ, సి కేటగిరీ డొనేషన్, అక్కడ డొనేషన్ ఉండదండి, ఆల్ ఆర్ ఈక్వల్. అక్కడ ఒకే మతం అండి ఉండేది, వాళ్ళకి ఏం కులాలు ఉండవు, రిజర్వేషన్లు ఏమి ఉండవు అనమాట. అక్కడ పిల్లోడు ఫీజు కడతాడు, మనము కడతాం, ఎవరైనా చదువుకోవచ్చు. ఆ డొనేషన్ లేదు కాబట్టి కొంచెం ఎవరైతే మధ్యతరగతి అంటే ఇంకొంచెం తెలివైన వాళ్ళు కూడా ఉంటారండి దీంట్లో. ఇప్పుడు మీకు ₹1,00,00,000 పెట్టి ఇక్కడ చదివించే కంటే కూడా అక్కడ 30 లక్షలకి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే ఎంబీబీఎస్ మీకు వచ్చేసి మొత్తం కలగొరగంపండి. దీంట్లో మొన్న 19 సబ్జెక్ట్స్, ఆప్థమాలజీ ఉంటుంది, ఈఎన్టీ ఉంటుంది, డెర్మటాలజీ ఉంటుంది, కమ్యూనిటీ మెడిసిన్ ఉంటుంది, ఆర్థోపెడిక్ ఉంటుంది. దీనికోసం ఇంత ఖర్చు పెట్టకుండా, అంటే మీరు ఒక ఇంటికి ఫౌండేషన్ వేసారండి, ఎక్కడైనా గమనించండి, బాగా ఫౌండేషన్ వేసారంటే 10 లక్షలు పెడతారండి. ₹1,00,00,000 పెట్టి ఎవడన్నా ఫౌండేషన్ వేస్తాడండి? ఇది ఎంబీబీఎస్ అండి. దీనికి తక్కువ ఖర్చులో చేసుకొని పైన ఇంటి, ఇప్పుడు ఈ ఆఫీస్ ఉందండి, ఎంత అందంగా తీర్చిదిద్దారు వీళ్ళు, మీరు ఎంత పెట్టినా తీసుకుంటుందండి. అంటే పీజీకి పెట్టుకుంటే ఉపయోగం అని పంపిస్తారండి పిల్లలు. ఓకేనండి, అదొక థాట్ ఉంటుంది అనమాట. పీజీకి ఎట్టా 1,00,00,000 అవుతుంది కదా, ఈ డబ్బులు అంటే నాకు ఒక పేరెంట్ చెప్పింది, ఆశ్చర్యపోయానండి. అవును సార్, 60 లక్షలు మిగులుద్ది నాకు ₹1,00,00,000, 60 లక్షలు అమ్మాయి పేరు మీద బ్యాంకులో వేస్తాం సార్, సుమారుగా 6 సంవత్సరాలకి ఒక 70-80 లక్షలు సార్, ఇంకో 20 లక్షలు పెట్టుకుంటే అయిపోద్ది కదా అని చెప్పాడండి పీజీ. అలా క్యాలిక్యులేషన్స్తో ఉన్నవాళ్ళు కూడా ఉంటారండి. అలా మంచి జరుగుద్దన్న ఉద్దేశంతో పంపించేవాళ్ళు చాలామంది ఉంటారండి. ఈ టెక్నికల్ ఇష్యూస్ కనుక గమనించి పిల్లల్ని కనుక పంపిస్తే, ఒక మంచి కన్సల్టెంట్ ద్వారా పంపిస్తే జరుగుతుందండి. మంచి కన్సల్టెంట్ ఎలా ఐడెంటిఫై చేయాలి? అది విజయవాడలో ఆఫీస్ ఉందండి. మీరు ఆఫీస్కి ఎంటర్ అవగానే ఒక పెద్ద బోర్డు పెట్టి ఉంటుందండి, అక్కడ నీట్ క్వాలిఫై కాని పిల్లల్ని విదేశాలకి మా కన్సల్టెన్సీ ద్వారా పంపించాలి.
ఓకే, లోపల అడుగు కూడా పెట్టక్కర్లేదు. ఫస్ట్ మా మంచితనం అండి, మంచోడా కాదు అక్కడ తెలిసిపోతుందండి. ఓకే, మీరు ఏ కన్సల్టెంట్ అడిగి మా అబ్బాయి క్వాలిఫై కాలేదు పంపిస్తామంటే పంపించవచ్చు, ఏం కాదు అక్కడ అమెరికా వెళ్ళి పీజీ చేయొచ్చు అంటున్నాడు. అవన్నీ జరగవు మేడం. అలా కొన్ని క్వాలిటీస్ ఎథిక్స్ ఉంటాయండి. మాకున్న ఇప్పుడు రామకృష్ణ గారికి కానీ మాకున్న ఒక చెడ్డ పేరు ఏంటంటే మేము గవర్నమెంట్ కాలేజీలు తప్పితే ప్రైవేట్ కాలేజీలు చేయమండి. స్టాండర్డ్ ఉంటాయండి వీటికి. ఓకేనండి. ఇప్పుడు పోయిన కాలేజీలు అండి ప్రైవేట్ కాలేజీలు అండి. ఈ గవర్నమెంట్ కాలేజీ పోదండి. ఇప్పుడు 1923లో ఆంధ్ర మెడికల్ కాలేజీ ఉందండి విశాఖపట్నంలో. దాన్ని అమ్మటం కానీ కొనటం కానీ ఎవరైనా చూసారండి? ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ 2023లో 650 కోట్లకు అమ్మారండి. అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు అండి. ఓకేనండి. వీటికి స్టాండర్డ్స్ ఉంటాయండి. అందుకని గవర్నమెంట్ కాలేజీలకు పంపిస్తాం. తర్వాత ఏంటంటే కొంచెం వీటిల్లో ఇన్కమ్ తక్కువ ఉంటుందండి. ప్రైవేట్ వాటిలో వాళ్ళకి కొంచెం ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ప్రమోషన్ వేరు, మా ప్రమోషన్ వేరు ఉంటుంది. మేమేమంటామంటే మేము చేసేది వ్యాపారమే, కానీ కొన్ని మోరల్ వాల్యూస్ ఎథిక్స్ ఉన్నాయంటామండి దీంట్లో. అందుకని మా ద్వారా వెళ్ళిన పిల్లలు బ్రహ్మాండంగా ఉంటున్నారండి. ఆ ఇన్సూరెన్స్ ఇవ్వగలుగుతున్నారు. బాగుంది సార్. ఇంకోటి ఈ కేఎస్ఎంఏలో ఇంటర్నేషనల్ అక్రెడిటేషన్ గురించి అడ్వైజరీలో ఏమని ఉంది? రైట్ మేడం. మీరు ఇండియన్ ఎంబసీలోకి వెళ్ళి అడ్వైజరీ ఓపెన్ చేయగానే వాళ్ళు ఏం చేశారండి, ఫస్ట్ ఒక మోనోపోలీ అంటే వాళ్ళ స్టేట్ కమిటీ ఎవరైతే ఉంటారో మినిస్టర్స్ ఉంటారో వాళ్ళతో ఒక ప్రెస్ మీట్ పెట్టారండి. ఆ ప్రెస్ మీట్లో ఒక అడ్వైజరీ రిలీజ్ చేశారండి. దాంట్లో ఏం చేశాడంటే ఇప్పుడు మనకి ఇండియాలో ఎయిమ్స్ ఉందండి, ఢిల్లీలో ఎయిమ్స్ ఉంటుందండి. మీకు ఈ ఎయిమ్స్ ఏం వర్క్ చేస్తుందంటే ఇప్పుడు ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ఏది ఇచ్చినా కానీ ఎయిమ్స్ ద్వారా వస్తాయండి. ఎయిమ్స్ సజెస్ట్ చేస్తుంది. అలాగే ఆ కంట్రీలో టాప్ యూనివర్సిటీని తీసుకున్నారండి, అది కేఎస్ఎంఏ. దానికి మేము ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ ఇవ్వడానికి కారణాలండి. ఇందాక మీకు చెప్పాను కదా, ఇది ఒక 250 ఎకరాల్లో ఉంటుందని. తర్వాత ఏషియా సెకండ్ బిగ్గెస్ట్ అనాటమీ ల్యాబ్ ఉందని, 285+ క్లినికల్ బేసెస్ ఉన్నాయని, టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ దాంట్లో ఉన్నారని, 70% ఆఫ్ ది వర్కింగ్ డాక్టర్లు ఫ్యాకల్టీకి వస్తున్నారు దానికి. తర్వాత రియల్ డెడ్ బాడీస్ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ బేస్ చేసుకొని ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ ఇచ్చారండి. రైట్. పేమెంట్ సిస్టమ్ గురించి ఏమని ఉంది సార్? రైట్ అండి. పేమెంట్ సిస్టమ్ ఎలా చేయాలి? మాకున్న ఇంకో మంచి పేరండి ఇది. ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు స్టూడెంట్ ఏం చేస్తారంటే ఏదైతే అమౌంట్ యూనివర్సిటీకి పే చేయాలో ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇవన్నీ కూడా బై హ్యాండ్ డాలర్స్ తీసుకెళ్ళి స్టూడెంట్ పే చేస్తాడండి అక్కడ. అంటే కన్సల్టెన్సీలో పే చేయడండి ఫస్ట్. తర్వాత సెకండ్ సెమిస్టర్ ఉంటుంది కదండి, దీనికి ఏం చేస్తారంటే యూనివర్సిటీ వాళ్ళు ఒక పోర్టల్ ఇస్తారండి మీకు. మీ బ్యాంక్ అకౌంట్ నుంచి వెళ్తుందండి. ఓకేనండి. మీకు ఆ పోర్టల్లో క్లియర్గా ఎంత ఫీజు పే చేయాలి, దాని తర్వాత వచ్చేసి తర్వాత ఈ స్టూడెంట్ రెగ్యులర్గా కాలేజీకి వెళ్తున్నాడో లేదా అటెండెన్స్ ఉంటుంది దాంట్లో. తర్వాత మార్కులు కూడా ఇచ్చేస్తాడండి దాంట్లో. అంత క్లియర్గా పేమెంట్ సిస్టమ్ ఎప్పుడు కూడా మాకు ట్రాన్స్పరెన్సీ అండి. ఆ పేమెంట్ సిస్టమ్ ఎప్పుడైతే మీరు పోర్టల్లో పే చేశారో ఆటోమేటిక్గా కాలేజీలో క్రెడిట్ అవుతుందండి. అవగానే మీకు అదే బ్యాంక్లో రిసిప్ట్ డౌన్లోడ్ అవుతుంది. ఇది గొప్ప విషయం అండి. కానీ చాలా కన్సల్టెన్సీలు ఏం చేస్తున్నాయంటే ఫీజు మీరు ఇక్కడ కట్టండి, ఏమి ఇబ్బంది లేదు అంటున్నారండి. ఆ పని మేము చేయమండి. మనం ఇప్పుడు ఈ డిస్కషన్లో అంతా మనం కిర్గిస్తాన్ చుట్టూనే తిరుగుతున్నాం మ్యాక్సిమమ్. సో దీన్ని బట్టి పేరెంట్స్ ఎవరు కూడా కిర్గిస్తాన్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు, కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? రైట్ అండి, మంచి క్వశ్చన్ అండి. మేడం, ఏ కంట్రీని కూడా అవాయిడ్ చేయాలా వద్దనే దానికి ఆ కంట్రీలో జరిగిన పరిణామాలు మనకు తార్కాణం అండి. కానీ ఈ కంట్రీ ఏం చెప్పిందంటే ఈ 13 కాలేజీలు అవాయిడ్ చేసామని చెప్పిందండి. ఓకేనండి. మెడికల్ సిస్టమ్ను కాదు అవాయిడ్ చేసింది, కానీ దాంట్లో ఉన్న బెస్ట్ ఇచ్చిందండి. మళ్ళీ మీకు ఏమేమి బెస్ట్ ఇచ్చిందండి? ఏ కాలేజీలు 1 year వాటి స్టాండర్డ్స్ ఇచ్చింది, 6 years వాటి స్టాండర్డ్స్ ఇచ్చింది, కేఎస్ఎంఏకి ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ ఇచ్చామండి. అంటే బెస్ట్ తెలియజేసిందండి మీకు. అంటే ఈ కిర్గిస్తాన్ చేసిన పని మిగిలిన కంట్రీస్ కూడా చేస్తే మీరు ఎప్పటికి కూడా ఆ కంట్రీలో కాలేజీల గురించి ఎత్తుకోవాల్సిన పని లేదండి, యూనివర్సిటీస్ గురించి ఎత్తుకోవాల్సిన పని ఉండదండి. అందుకని మనకి ఈ కిర్గిస్తాన్ చేసిన పనిని ఖచ్చితంగా అభినందించాల్సిందేనండి. మిగిలిన కంట్రీస్ని కూడా మనం రిక్వెస్ట్ చేయొచ్చు, బాబు ఏ కన్సల్టెంట్ దగ్గరికి మీరు వెళ్ళినా కానీ ఆ కిర్గిస్తాన్ ఇచ్చినట్టు నువ్వు లిస్ట్ ఇవ్వయా, నేను చూసుకుంటానంటే అయిపోయిందండి. ఆ నిర్ణయం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను అన్ని కంట్రీస్లో. ఇంకొకటి సార్, ఈ లో ఫీజ్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, వాటి గురించి మీ ఒపీనియన్స్ ఏంటి, మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? గుడ్ అండి. దీని గురించి ఫస్ట్లో మనం ఒక మాట అనుకున్నామండి మేడం. లో ఫీజు క్వాలిటీ కావాలంటున్నాడండి పేరెంట్. ఓకేనండి. ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ ఉందండి, ఇది 10 రూపాయలు అనుకుందాం మేడం. ఈ వాటర్ బాటిల్ నేను 2 రూపాయలకి ఇస్తే కొంటాను అంటున్నానండి. సాధ్యం అయిద్దా అవుదా? అవ్వదు. అంటే ఈ క్వాలిటీ కావాలంటే 10 రూపాయలు పెట్టాలండి. అట్లాగే లో ఫీజు అనేది అట్రాక్షన్ మేడం. కానీ మీకు సర్టిఫికేట్ రేపు వ్యాలిడ్ అవ్వకపోతే, మీరు కట్టిన 30 లక్షలు 20 లక్షలు పోతే,
కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏంటంటే లో ఫీజు అనేది పక్కన పెట్టి రిమైనింగ్ కనుక ముందుగా కనుక చూసుకుంటే మంచి జరుగుతుందండి. అక్రిడేషన్స్, లైసెన్సు, తర్వాత ఇండియాలో ఎన్ఎంసి నామ్స్ ఇవన్నీ వెరిఫై చేసుకొని వెళ్ళాలండి ఖచ్చితంగా. ఇప్పుడు మీరు యాజ్ ఈవింగ్స్ అండ్ ఎంబీబీఎస్ ఇన్ఫో మీరు పేరెంట్స్కి ఒక మెసేజ్, ఫైనల్ మెసేజ్ ఇవ్వాలంటే ఏం చెప్తారు? రైట్ అండి, నేనేమంటానంటే మేడం, పేరెంట్ ఫస్ట్ ఎంక్వైరీ చేయాల్సింది. మాకు తెలిసిన పిల్లలు ఉన్నారని లేకపోతే ఈ కన్సల్టెంట్ మంచివాడా కాదని చూడకుండా ఫస్ట్ మీరు కాలేజీ అక్రిడేషన్స్ చెక్ చేసుకోండి, లైసెన్స్ విధానం చెక్ చేసుకోండి, ఎన్ఎంసి నామ్స్ చూడండి, డబ్ల్యూహెచ్ఓలో లిస్ట్ అయిందా లేదా చూడండి. ఇవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత మా దగ్గరికి కనుక వస్తే మీ పిల్లలకి బంగారం వంటి భవిష్యత్తు, ఒక మంచి డాక్టర్గా తీసుకెళ్ళడానికి మంచి యూనివర్సిటీకి పంపిస్తున్నామండి. అది ఎలా ఉంటుందంటే యూనివర్సిటీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీకి పంపించే అష్యూరెన్స్ మాదండి. అక్కడ మీ పిల్లలు ఇబ్బంది పడకుండా అన్ని రకాలుగా ఫుడ్ పరంగా, అకాడమిక్ పరంగా, హెల్త్ పరంగా ఏ ప్రాబ్లం వచ్చినా 6 సంవత్సరాలు పూర్తి బాధ్యత మాదే ఉంటుందండి. ఓకేనండి. ఎందుకంటే మాకు 40 మంది స్టాఫ్ ఉన్నారు, ఇండియన్ ఫ్యాకల్టీ ఉన్నారు, తర్వాత తెలుగు కుక్స్ ఉన్నారు. ఇవన్నీ ఉండటంతో ఏంటంటే ఈ అష్యూరెన్స్ ఇవ్వగలుగుతున్నామండి. కాబట్టి తల్లిదండ్రులు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ నేను వ్యాపార పరంగా ఇప్పటివరకు మాట్లాడలేదండి. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను. ఈ యూనివర్సిటీకి మేము కేవలం 200 అడ్మిషన్లు మాత్రమే చేయగలమండి. ఓకేనండి. మాకు నీట్ రిజల్ట్ వచ్చేలోపే ఈ అడ్మిషన్స్ క్లోజ్ అయిపోతాయండి. ఎవరన్నా గనక ఇంట్రెస్ట్ ఉండి మీరు కనుక అడ్మిషన్ చేయాలి అనుకుంటే వెంటనే అప్రోచ్ అవ్వండి. ప్రాసెస్ చేస్తాము. మీ పిల్లల్ని ఫ్లైట్ ఇక్కడి నుంచి అడ్మిషన్ ప్రాసెస్ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకొని ఇండియా వచ్చే వరకు పూర్తి గైడెన్స్ మాది ఉంటుందండి. ఓకేనండి. కాబట్టి ఎవరన్నా కనుక సంప్రదించాలనుకుంటే హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో మా ఆఫీస్ సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే విజయవాడలో ఉన్న ఎంబీబీఎస్ ఇన్ఫో ఆఫీస్ని సంప్రదించండి. దీనికి పూర్తి డాక్యుమెంటేషన్ అంతా కూడా అత్తలూరి రామకృష్ణ అనే సార్ పేరు మీద ఉంటుందండి. ఆయన మా కజిన్ బ్రదరు. అది మీరు యూనివర్సిటీ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చండి. కాబట్టి ఇతరులు ఎవరైనా చెప్పిన మాటలు వినకుండా డైరెక్ట్ మీరు కాంటాక్ట్ అవ్వడానికి మా ఫోన్ నెంబర్లన్నీ డిస్ప్లే అవుతుంటాయి. దాని ద్వారా ముందుకు రావచ్చండి. ఎంబీబీఎస్ అబ్రాడ్ గైడెన్స్ కోసం స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్న ఈవింగ్స్ అండ్ ఎంబీబీఎస్ ఇన్ఫో వీళ్ళ నంబర్స్ డిస్ప్లే అవుతున్నాయండి. ఈ నంబర్స్ని సంప్రదించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి.